నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చరిత్ర మరిచిన ఇండియన్ హీరో అంటూ చాలా మంది చెప్తారు. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. నేతాజీని చరిత్ర మర్చిపోలేదు. చరిత్రలో నేతాజీ అధ్యాయమే లేకుండా కుట్ర చేసి పర్ఫెక్ట్గా అమలు చేశారు. నేతాజీ చరిత్రలో లేకుండా చేయబడిన హీరో. అసలు ఏమిటి నేతాజీ చరిత్ర? భారత స్వాతంత్రోద్యమంలో నేతాజీ పాత్ర ఏమిటి? 75 ఏళ్లుగా అందరూ చెప్పుకుంటున్నట్టుగా గాంధీ వలన స్వాతంత్ర్యం వచ్చిందా, లేక నేతాజీ వలన? ఇప్పటికీ ఇదొక కాంట్రవర్సీనే. అసలు ఏమిటి ఈ కాంట్రవర్సీ? ఎందుకు పుట్టుకొచ్చింది? ఎవరు పుట్టించారు? అదే మనం మాట్లాడుకోబోతున్నాం. క్లెమెంట్ రిచర్డ్ అట్లీ ఇతను బ్రిటన్కు చెందిన రాజకీయ నాయకుడు. 1945 నుండి 1951 వరకు బ్రిటన్ సామ్రాజ్యానికి ప్రధానమంత్రి. బ్రిటిష్ పాలకులు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే 1956లో ఈయన మళ్ళీ భారత్ సందర్శించారట. భారత్ పరిస్థితి ఏమిటో చూసి తెలుసుకుందామన్న ఉద్దేశంతో వచ్చిన క్లెమెంట్ అప్పటి బెంగాల్ గవర్నర్ను కలిశారు. ఇద్దరూ భారతదేశ పరిస్థితుల గురించి, స్వాతంత్రోద్యమం గురించి కొన్ని విషయాలపై మాట్లాడుకున్నారు. బెంగాల్ గవర్నర్ బ్రిటన్ ప్రధానమంత్రి అయిన క్లెమెంట్ అట్లీని ఓ ప్రశ్న అడిగారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారత్లో చెప్పుకోదగిన అతిపెద్ద తిరుగుబాటు లేదా ఉద్యమం జరగనే లేదు కదా. మరి 1947లో భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించి అంత హడావుడిగా అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసి వెళ్ళిపోవలసిన అవసరం ఏమొచ్చిందని అడిగాడు. ఆ ప్రశ్నకు క్లెమెంట్ నుంచి ఊహించని సమాధానం వచ్చింది. ఆ సమాధానం విని బెంగాల్ గవర్నరు ఆశ్చర్యపోయాడట. క్లెమెంట్ చెప్పిన సమాధానం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మేం క్విట్ ఇండియా ఉద్యమాన్నో, సత్యాగ్రహాన్నో లేక మరో ఉద్యమాన్నో చూసి భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వలేదు. రాబోయే ఉత్పాతాన్ని ముందే ఊహించి మా ప్రాణాలు మరియు మా సైనికుల ప్రాణాలు కాపాడుకోవడానికి హడావుడిగా భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించి వెళ్ళిపోవలసి వచ్చింది. అందుకు కారణం ఇదే అన్నాడు. కానీ గాంధీ ఉద్యమాలు కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి భారతదేశానికి వెలుపల సృష్టించిన ప్రైవేట్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్. ఈ ప్రైవేట్ ఆర్మీలోని సైనికులు తమ ప్రాణాలు పోయినా సరే ఒక్క బ్రిటిష్ సైనికుణ్ణి, పాలకుణ్ణి కూడా ప్రాణాలతో ఉంచబోమని ప్రతిజ్ఞ చేసి భారత్ వైపు వస్తున్నారని మాకు తెలిసింది. వేలాది మంది బ్రిటిష్ సైనికుల ప్రాణాలు కాపాడుకోవడానికే మేం భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించి వెళ్ళిపోయాం. ఇది క్లెమెంట్ చెప్పిన సమాధానం. గాంధీ చేసిన సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, అహింసా మార్గంలో పోరాటం ఇవేవి మేం కనీస లెక్క కూడా చేయలేదు. కానీ నేతాజీ సృష్టించిన ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులను మాత్రం మేము తేలిగ్గా తీసుకోలేదు. సింగపూర్ నుంచి ఆ ఆర్మీ భారత్ చేరుకునే లోపు బ్రిటన్కి వెళ్ళిపోవాలనుకున్నాం. స్వాతంత్రం ప్రకటించి వెళ్ళిపోయాం అంటూ స్పష్టంగా చెప్పాడట క్లెమెంట్. 1857లో మంగల్ పాండే ఆధ్వర్యంలో జరిగిన సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి 1947 వరకు జరిగిన వాటిలో భారతదేశ చరిత్రలో లిఖించబడినవి కొన్ని అధ్యాయాలు మాత్రమే. దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఘనత మాకే కావాలన్న కుట్రతో నేతాజీ ఘనతను, పోరాటాన్ని దాచేశారు. అసలు తమ పాత్రే లేని స్వాతంత్ర్య పోరాటం మొత్తం తామే చేశామని అబద్ధాలు చెప్పి అవే అబద్ధాలను పుస్తకాల్లో పాఠాల రూపంలో మన చేత చదివించారు. అసలు నిజాలను దాచేసి తప్పుడు చరిత్రను మన మెదళ్లలోకి ఎక్కించేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, వీర దామోదర్ సావర్కర్ వంటి వాళ్ళ బలిదానాలను పక్కన పెట్టి స్వాతంత్రం తెచ్చింది మేమే అంటూ చెప్పుకు తిరుగుతున్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన నేతాజీ గురించి మాత్రం చరిత్రలో రాయలేదు. మన పాలకులు కొంతమంది నేతాజీ గురించి అసలు నిజాలు చెప్పాలని ప్రయత్నించారు. కానీ ఇప్పటికీ మన నేతాజీ గురించి తెలిసింది కొంత మాత్రమే. నేతాజీ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బ్రిటిష్ పాలనలో భారతీయుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో మనకు కొంతవరకు తెలుసు.
సారవంతమైన భారత నేలలో నల్ల మందు పండించి విదేశాలకు ఎగుమతి చేసుకొని భారతదేశాన్ని కరువులో అల్లాడించారు బ్రిటిష్ పాలకులు. భారతీయుల్లో 75% మంది 2 పూటల తిండి లేని పరిస్థితికి తీసుకువచ్చారు. నేతాజీ కుటుంబం కాస్త సంపన్న కుటుంబం. చదువుకుంటున్న సమయంలో కాలేజీల్లో బ్రిటిష్ టీచర్ల అరాచకాలు ఆయనకు నచ్చేవి కావు. ఓ రోజు తన కాలేజీలో టీచర్లు ఎదిరించినందుకు నేతాజీని కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన తండ్రి నేతాజీని పై చదువుల కోసం లండన్ పంపించారు. లండన్లో ఉన్నత విద్య పూర్తి చేసిన నేతాజీ తిరిగి భారతదేశానికి వచ్చి ఇండియన్ సివిల్ సర్వీస్లో చేరి దేశానికి ఏదో ఒక రకమైన సేవ చేయాలని అనుకున్నాడు. ఎంతో తెలివైన విద్యార్థుల్లో 2-3 ఏళ్లు కష్టపడితే కానీ కనీసం పాసు కాలేనంత కఠినంగా ఉండేవి ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్. ప్రపంచంలోనే ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంత కఠినమైన పరీక్ష లేదని ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు. అలాంటి ఐసీఎస్ పరీక్షను కేవలం 6 నెలల్లో చదువుకొని పూర్తి చేశాడు. అనుకున్నట్లుగానే సివిల్స్లో పాస్ అయి ఉద్యోగంలో చేరాడు. కానీ మళ్ళీ అదే బ్రిటిష్ పాలకుల కింద పనిచేయడం నచ్చక బయటకు వచ్చి గాంధీ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటంలో చేరాడు. అతి కొద్ది కాలంలోనే గాంధీ పార్టీలో కీలక నేతగా ఎదిగాడు. కానీ స్వాతంత్ర్య పోరాట విషయంలో మాత్రం గాంధీజీ అభిప్రాయాలతో నేతాజీ అభిప్రాయాలు భిన్నంగా ఉండేవి. గాంధీ అహింసా మార్గంలో స్వాతంత్ర్యం అడిగి తీసుకుందామనే ఆలోచన కలిగినవాడు. కానీ నేతాజీ మాత్రం స్వాతంత్ర్యం అనేది అడిగి తీసుకునేది కాదు, లాక్కోవలసిందే అని, అహింసతో సాధ్యం కాదని బలంగా నమ్మేవాడు. ఆ సమయంలో నేతాజీ చెప్పిన ఓ నినాదం దేశంలోని ఎంతో మంది యువకులకు స్ఫూర్తిగా మారింది. అదేంటంటే ఆజాదీ మాంగి నహి చీనీ జాతి హై. ఈ నినాదం చాలా మందిని నేతాజీ వర్గంలో చేరేలా ఇన్స్పైర్ చేసింది. కానీ గాంధీ మాట వినే కాంగ్రెస్ పార్టీ సభ్యులను మాత్రం మార్చలేకపోయింది. దీంతో ఇక గాంధీ నాయకత్వంలో స్వాతంత్ర్య పోరాటం చేయడం కుదరదని నిర్ణయించుకున్న నేతాజీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఒంటరిగానే స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయాలని దేశ యువతలో మరింత స్ఫూర్తి నింపడం ద్వారా తన పోరాటంలో భాగమయ్యేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ అప్పటికే మొదలైన 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ యూరప్ సైన్యాన్ని చిత్తు చేస్తూ క్రూరమైన యుద్ధం చేస్తున్నాడు. మరోవైపు జపాన్ అమెరికాతో భీకరమైన యుద్ధం చేస్తోంది. యూరప్ మరియు బ్రిటన్ దేశాల్లో చాలా భాగాన్ని హిట్లర్ ధ్వంసం చేస్తూ వస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో నేతాజీకి అద్భుతమైన ఆలోచన వచ్చింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం 2వ ప్రపంచ యుద్ధం మొదలైన నాటికి భారతదేశ సైన్యంలో 25 లక్షల మంది సైనికులు ఉండగా వారిని కమాండ్ చేసే పై స్థాయి అధికారులుగా బ్రిటన్ సైన్యానికి చెందిన వాళ్ళు కేవలం 40,000 మంది. అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉన్నందున ఆ 40,000 మంది బ్రిటిష్ సైనికాధికారులు 25 లక్షల ఇండియన్ సోల్జర్స్ను నియంత్రించేవారు. ఈ 25 లక్షల మంది ఇండియన్ సోల్జర్స్ చేత బ్రిటిష్ సైన్యం మరియు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయిస్తే బ్రిటిష్ వారికి భారత్ వదిలి పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు. బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టేందుకు బ్రిటిష్ వ్యతిరేకులతో చేతులు కలపాలని భావించి అద్భుతమైన వ్యూహరచన చేశారు. ఆ వ్యూహంలో భాగంగా బ్రిటిష్ సైన్యంపై యుద్ధం చేస్తున్న జపాన్, రష్యా, జర్మనీ దేశాల అధ్యక్షులను కలిశారు. జర్మన్ నియంత హిట్లర్ నేతాజీ కలిసింది. ఈ సమయంలో అప్పటికే ఈ దేశాలు బ్రిటన్లో ఉన్న బ్రిటిష్ సైన్యంతో యుద్ధం చేస్తున్నాయి. కానీ సుభాష్ చంద్రబోస్ మాత్రం ఈ దేశాల అధ్యక్షులను కలిసి వాళ్ళ సైన్యాన్ని భారత్లో ఉన్న బ్రిటిష్ సైన్యం పైకి పంపించమన్నాడు. కానీ హిట్లర్ నేతాజీకి సాయం చేయగల స్థితిలో లేడు. రష్యా సహాయం చేయడానికి నిరాకరించింది. ఇక బ్రిటన్ సామ్రాజ్యాన్ని నాశనం చేయాలన్న కసితో ఉన్న జపాన్ నేతాజీ వ్యూహాన్ని నమ్మింది. సింగపూర్లో యుద్ధం చేస్తున్న బ్రిటన్ సైనికులపైకి జపాన్ సైన్యం దండెత్తింది. కేవలం 10,000 మంది జపాన్ సైనికులు సింగపూర్లో యుద్ధం చేస్తున్న 65,000 మంది బ్రిటిష్ సైనికులను బందీలుగా పట్టుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బందీలుగా పట్టుబడిన బ్రిటిష్ సైనికుల్లో 40,000కు పైగా సైనికులు భారతీయులే. ఇక్కడ జపాన్తో కలిసి నేతాజీ మరో అద్భుతమైన యుద్ధ వ్యూహం రచించారు. జపాన్ సైన్యానికి బందీలుగా పట్టుబడిన తర్వాత భారత్ సైనికులు ఒక స్పెషల్ ట్రూపుగా మార్చి ఆ ట్రూపుకు ఇండియన్ నేషనల్ ఆర్మీ అని పేరు పెట్టాడు. వారిని భారతదేశంలో ఉన్న బ్రిటన్ సైనికుల పైకి యుద్ధానికి పంపించాలని వ్యూహరచన చేశాడు నేతాజీ. తమ సైనికులు యుద్ధం చేయకుండానే బ్రిటన్ను ఓడించే అవకాశాన్ని జపాన్ కూడా వాడుకుందామనుకుంది. నేతాజీ చెప్పిన దాని ప్రకారం సింగపూర్లో యుద్ధం చేస్తున్న బ్రిటిష్ సైన్యంపై
నేతాజీ యుద్ధానికి సిద్ధమయ్యాడు. తనకు నమ్మకస్తుడైన మోహన్ సింగ్ అనే సైనికుడిని ఇన్ఛార్జిగా నియమించి అతడిని సింగపూర్ పంపించాడు. కానీ తనతో పాటు సింగపూర్లో ఉన్న ఆ 40,000 మంది సైనికులు తీవ్రమైన నిరుత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే అధికారం ఉన్న వారు ఎవరైనా యుద్ధానికి పంపిస్తే వారిపై గొర్రెల్లా వెళ్ళి యుద్ధం చేయాల్సిందేనా అనే భావన ఆ 40,000 మంది సైనికుల్లో ఏర్పడింది. యుద్ధం చేయాలంటే నిరాశ నిరాసక్తత ఉండకూడదు, ఒక ఆత్మస్థైర్యం దేశభక్తి తప్ప. అందుకే 40,000 మంది సైన్యంలో స్ఫూర్తి నింపే పనిలో పడ్డాడు. ఆ ట్రూప్ పేరును ఆజాద్ హింద్ ఫౌజ్గా మార్చేశాడు. తన తోటి సైనికులతో పాటే భోజనం చేయటం, వారితో పాటే కలిసి నిద్రించడం, అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తూ వారిలో నిరాశను దూరం చేయటంలో నేతాజీ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఇక్కడి సైనికులకు నేతాజీ ఇచ్చిన నినాదం వాళ్ళందరినీ యుద్ధంలో సింహాల్లాగా పోరాడేందుకు సాయం చేసింది. ఆ నినాదం తుమ్ ముఝే ఖూన్ దో మై తుమే ఆజాదీ దూంగా, అంటే మీ రక్తం నాకివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తానని ఇక యుద్ధంలో తుది అంకం మొదలుపెట్టాడు నేతాజీ. సైన్యంలో ఉన్న ఆడవాళ్ళందరినీ వేరే బృందంగా తయారు చేసి ఆ ట్రూప్కు ఝాన్సీ లక్ష్మిని నాయకురాలిగా చేశాడు. మిగతా సైన్యానికి నాయకత్వం వహించే బాధ్యతను మరో 3కి అప్పగించాడు. వాళ్లే కల్నల్ ప్రేమ్ కుమార్, మేజర్ జనరల్ నవాబ్ ఖాన్, కల్నల్ గురుభక్తి సింగ్. ఈ 3 నాయకుల నాయకత్వంలో 40,000 మంది సైనికులు మయన్మార్, ఇంపాల్, కోహిమా ద్వారా భారతదేశంలోకి అడుగుపెట్టారు. కానీ ఇక్కడే మరో విచిత్రమైన విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు యుద్ధం చేయాల్సింది బ్రిటిష్ సైనికుల చేతుల్లో ఉన్న ఇండియన్ సైనికులతో. అంటే జరగబోయే యుద్ధం భారతీయులకు మధ్య అన్నమాట. అన్నదమ్ముల్లాంటి వాళ్ళు ఒకరితో ఒకరు యుద్ధం మొదలుపెట్టారు. ఎలాగో చచ్చేది భారతీయులే కదా అని బ్రిటిష్ ఆర్మీ బలగాన్ని మొత్తం ఆజాద్ హింద్ ఫౌజ్పై వాడింది. కానీ నేతాజీ అనుకున్నది మాత్రం జరగలేదు. అత్యంత క్రూరంగా విరుచుకుపడిన బ్రిటిష్ సైన్యం జపాన్ సైనికులతో పాటు ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులను కూడా ఓడించింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఇలాంటి సమయంలో మరో దారుణమైన వార్త ఆనాటి పత్రికల్లో ప్రచురితమైంది. యుద్ధంలో ఓటమి తర్వాత నేతాజీ విమాన ప్రమాదంలో మరణించాడు అనేదే ఆ వార్త సారాంశం. అప్పటికి భారతదేశమంతా నేతాజీ అనే వ్యక్తి ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించింది ఇండియన్ ఆర్మీ సైనికులతోనే అన్న విషయం తెలియదు. వాళ్ళంతా కేవలం జపాన్ సైన్యమనే అనుకున్నారు. కానీ నేతాజీతో కలిసి పోరాడి ఓడిపోయింది ఇండియన్ ఆర్మీ సైనికులు అన్న విషయం భారతదేశంలో బ్రిటిష్ కమాండర్ల కింద పనిచేస్తున్న 25 లక్షల మంది భారత సైనికులకు తెలిసిందో ఇక వాళ్ళని తిరుగుబాటు చేయకుండా ఎవరు ఆపలేరు. ఎందుకంటే నేతాజీ జపాన్ సైన్యంతో పాటు ఇండియన్ ఆర్మీ సైనికులను కలిసి ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించింది బ్రిటిష్ సైనికులతో యుద్ధం చేసి భారతదేశానికి స్వాతంత్రం సాధించడం కోసమే అన్న విషయం భారతీయ సైనికులకు తెలిసిందో ఇక వాళ్ళు బ్రిటిష్ కమాండర్లపై తిరుగుబాటు చేయటం పక్క. ఇది పసిగట్టిన బ్రిటిష్ పాలకులు భారతదేశ సైనికులను మానసికంగా భయపెట్టి తిరుగుబాటు ఆలోచన రాకుండా చేయాలని పథకం రచించి ఇందుకోసం నేతాజీ నేతృత్వంలో పోరాడిన కల్నల్ ప్రేమ్ కుమార్, మేజర్ జనరల్ నవాబ్ ఖాన్, కల్నల్ గురుభక్త్ సింగులను ఎర్రకోట ముందే ఉరితీయాలని నిర్ణయించారు బ్రిటిష్ పాలకులు. దీన్నే రెడ్ ఫోర్ట్ ట్రయల్ అని పిలుస్తారు. 1945 నవంబర్లో జరిగింది ఈ సంఘటన. ఇలా సైనికులను ఉరితీయటం ద్వారా ఇంకెవరైనా బ్రిటిష్ సైన్యానికి ఎదురు తిరగాలంటే గజగజ వణికిపోతారు అని బ్రిటిష్ పాలకులు భావించారు. కానీ బ్రిటిష్ పాలకులు చేసిన ఈ ఆలోచన చారిత్రాత్మక తప్పిదంగా మారుతుందని వారు ఊహించలేకపోయారు. బ్రిటిష్ పాలకుల వ్యూహం బయటకు పొక్కింది. నేతాజీ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళంతా ఇండియన్ ఆర్మీ సైనికులేనని, వాళ్ళంతా యుద్ధం చేసింది భారతదేశ స్వాతంత్ర్యం కోసమేనని ఇండియన్ ఆర్మీకి తెలిసిపోయింది. దీంతో నేతాజీ అనుకున్నట్లుగానే ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ నేవీ కూడా మొత్తం 40,000 బ్రిటిష్ అధికారులకు ఎదురు తిరిగింది. నేతాజీ వ్యూహాన్ని అర్థం చేసుకున్న సామాన్య భారతీయులు కూడా లక్షలాదిగా రోడ్లపైకి వచ్చి నేతాజీ ఫోటోతో నిరసనలు తెలిపారు. నిరసనకారులపై బ్రిటిష్ సైనికులు దాడి చేశారు. కానీ నిరసనకారులు లొంగిపోలేదు.
బ్రిటిష్ సైనికులపై ఎదురుదాడికి దిగారు. మరోవైపు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ కలిసి విధులను బహిష్కరించింది. రోడ్లపైకి వచ్చేశారు. లక్షల మంది సైనికులను కేవలం 40,000 మంది బ్రిటిష్ సైనికులు నిర్వహించలేకపోయారు. చేతికి దొరికిన వాడిని దొరికినట్లు చంపేశారు. ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ నేవీ భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఈ ఘట్టాన్ని నేవల్ మ్యూటినీ ఆఫ్ 1946గా పిలుస్తారు. కొద్ది రోజుల పాటు బ్రిటిష్ సైనికులపై ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ దాడులు కొనసాగాయి. హిందుస్థాన్ కా ఏక్ ఆవాజ్, సెహగల్ దిల్లోన్ షానావాజ్ అంటూ నేతాజీ కోసం పోరాడిన 3 సైనికుల పేర్లను నినాదాలుగా చేసుకొని పోరాటాన్ని ఉధృతం చేశారు. చివరికి బ్రిటిష్ వాళ్లకు విషయం అర్థమైంది. 40 కోట్ల మంది భారతీయుల ఆగ్రహం ముందు వారి సైన్యం నిలవలేదని గ్రహించారు. ప్రాణాలు కాపాడుకోవాలంటే భారతీయులను శాంతింపజేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే అదే సంవత్సరం డిసెంబర్ అంటే 1946 డిసెంబర్లో కొత్త క్యాబినెట్ను ఏర్పాటు చేశారు. నెహ్రూ ఆధ్వర్యంలో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అధికారాలను నెమ్మదిగా కొత్త ప్రభుత్వానికి బదిలీ చేయటం మొదలుపెట్టారు. దీంతో భారతీయులు శాంతించారు. 1947 ఫిబ్రవరి 20న బ్రిటన్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ బహిరంగంగా ఒక ప్రకటన చేశారు. 1947 జూన్లోగా బ్రిటిష్ సైనికులు మరియు అధికారులు భారతదేశాన్ని వదిలిపెట్టిపోతాం అనేది ఈ ప్రకటన సారాంశం. క్లెమెంట్ అట్లీ ఆధ్వర్యంలోనే 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించారు. అలా శతాబ్దాల పాటు విదేశీ పాలకుల పాలనలో మగ్గిన భారతదేశానికి పూర్తిగా స్వాతంత్ర్యం సిద్ధించిందన్నమాట. ఈ మొత్తం ఘటనకు కారణం ఇందాక చెప్పుకున్న 1946లో జరిగిన నేవల్ మ్యూటినీ ఆఫ్ 1946. ఈ ఘటన జరగడానికి కారణం నేతాజీ అద్భుతమైన వ్యూహం, బ్రిటన్ వ్యతిరేక దేశాలతో కలవటం, వారిని ఒప్పించి సింగపూర్లో బ్రిటన్ సైనికులపై దాడి చేయించడం, పట్టుబడిన ఇండియన్ సైనికులతో కలిసి ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేయటం, వారితో పాటు బ్రిటిష్ సైనికులతో యుద్ధం చేయించడం, భారతీయుల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చి వారిని తిరుగుబాటు చేసేలా చేయటం, కోట్లాది మంది భారతీయుల తిరుగుబాటుతో బ్రిటిష్ పాలకులు భయపడి భారతదేశాన్ని వదిలిపెట్టి పారిపోవటం. ఇది నేతాజీ వ్యూహం. కానీ ఇదంతా పక్కన పెట్టేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిందే మేము అంటూ చెప్పుకుంటున్నారు కొంతమంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ చరిత్ర మనకు తెలియకుండా చేసి మొత్తం ఇండియన్ హిస్టరీని మార్చేశారు. ఇది కోట్లాది మంది భారతీయులకు తెలియని నేతాజీ కథ. జై హింద్.